మన ఛానల్‌లో ఇప్పటి వరకు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ టోటల్ 5500 మంది కస్టమర్స్‌కి అయితే మనం రాఖీ ఇచ్చాము. టోటల్‌లో అందరూ ఫుల్ సాటిస్ఫైడ్‌గా రాఖీ తీసుకొని ఇంకొక 2 డేస్‌లో రాఖీ పండుగ అయితుంది. దానికి సేల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే మేము అబ్జర్వ్ చేసిన దానిలో ఒక చిన్న ఇది ఏంటంటే, ఒక కస్టమర్ ఎవరో మన వీడియో మీద రాంగ్ కామెంట్ అనేది, ఫేక్ కామెంట్ అనేది పెట్టాడు. ఏమని అంటే మీరు చూపించిన దానికి అక్కడ 5-10 రూపీస్ 5-10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, లేకుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని తీసుకోవాలని అంటారు, లేకపోతే ఇట్లుంటుంది అని అన్నారు. అయితే ఈ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి 3 డేస్ నుంచి మేము కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నాం. లేదు బ్రదర్, మీకు ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తాము, మా నెంబర్ ఇది, మీరు ఒకసారి మాకు కాంటాక్ట్ చేయండి అని అడుగుతున్నాము. 2 డేస్ అయింది, థర్డ్ డే, ఇవాళ థర్డ్ డే నడుస్తుంది, ఇప్పటి వరకు రిప్లై రాలేదు. అది ఎవరిదాన్ని కంటిన్యూ మేము రివర్స్లో సెట్ చేస్తూ వెళ్తే అతని ఫోన్ నెంబర్ దొరికితే మేము ఫోన్ చేసి అడిగాం. అతను ఒక రాఖీ అమ్మే హోల్సేలర్ అంట. మీరు ఈ రేట్స్ ఇవ్వడం వల్ల మేమందరం నష్టపోతున్నాము, ఇయ్యొద్దు అనే చిన్న బెదిరింపు లాంటి కాలొకటైతే చేశాడు. ఇవాళ వాళ్ళకే చెప్తున్నా, పేరు ఇక్కడ రివీల్ చేయను. 100% ఎస్ఆర్ఆర్ ఉన్నంత వరకు ఇవే రేట్స్లో రాఖీలు అందరికీ ఇస్తాం. మీరు ఏది చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి, నో ప్రాబ్లం. మమ్మల్ని డ్యామేజ్ చేయాలని చూస్తే 100% కస్టమర్స్ దగ్గర నుంచి మీకే రివర్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం మా స్టోర్ అనేది ఎంత ఖాళీ అయిపోయిందో ఒకసారి చూపెడు తిరుపతి. టోటల్ ఖాళీ అయిపోయింది. ఇదండి ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది ఎలా ఉంటుంది అనేది చూడండి. ఎవరైతే ఆ హోల్సేలర్ ఉన్నాడో ఆయనకు కూడా ఒక వార్నింగ్, ఈ రేట్స్ కూడా ఇస్తాం, కస్టమర్లకు సర్వీస్ చేస్తాం. ఎస్ఆర్ఆర్ రాఖీ ఉన్నంత వరకు కస్టమర్లను మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. మన దగ్గరికి నిన్న ఒక వీడియో పెట్టినాం, రిపీటెడ్ కస్టమర్స్ ఆల్మోస్ట్ 200-250 కస్టమర్స్ దాకా వచ్చిరని. బ్రదర్ కూడా ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవడం జరుగుతుంది. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి హైదరాబాద్. ఫస్ట్ ఎవరు తీసుకున్నారు? మా అక్క వచ్చి తీసుకుంటే. ఎంత అయిందన్న బిల్లు? అప్పుడు ఒక 25,000. మళ్ళీ ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఒక 10,000. ఫస్ట్ తీసుకున్న ఐటమ్ మొత్తం అయిపోయిందా అన్న? మ్యాక్సిమం కలెక్షన్ ఎట్లుందా? మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు కూడా చెప్పినట్టే ప్రతి కస్టమర్ మా దగ్గరికి రిపీటెడ్గా వచ్చారు, రిపీటెడ్గా తీసుకున్నారు. అందరూ సాటిస్ఫై అయిన తర్వాతనే ఎస్ఆర్ఆర్కి ఆదరాభిమానాలు. దీన్ని చూసి మీరు జెలస్గా ఫీల్ అవుతారా, చచ్చిపోతారా, అది మీ ఇష్టం. మేము మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అని ఇదివరకు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం.